ఓయ్ పనిగా పోతుంటే అడ్డం వస్తారు. ఎవరు నీకు మామ? మా చెల్లికి పుట్టినావా మా అక్కకు పుట్టినావా? ఏమే మళ్ళీ అన్న పడ్డావా? ఎప్పుడు పడే పనే నీకు. లేచి పద ఇంట్లోకి, నీతో ఏగలేకుండా ఉన్నాను. ఓయ్ ఎందుకు వస్తున్నావా? ఎందుకు వస్తున్నావా? ఏంది మే ఏడుస్తా ఉండవా? వాడి మీద అబద్ధాలు చెప్తా మళ్ళీ ఏడు బారైనా 100 రూపాయలు తెస్తానే ఇంట్లోకి రా, లేకపోతే నీ అమ్మకాడికి పో. నేను చాకలేను నిన్న ఈ మాదిరిగా అయితే. ఏమైంది బావునా? బానాయ్ ఎవరేమన్నారు చెప్పనా? ఏం చేస్తానా? 100 రూపాయలు గుణమా లాక్కెళ్ళిపోయాడ్రా. మా అవ్వ కొట్టిన ఇంట్లోకి రాలేదంట. బావునా నా బట్ట ఏడుంటాడో నాకు తెలుసు. పోదాం రండి. మే దో అక్కడే ఉన్నాడు దగ్గర దొంగ నా బట్ట. ఓయ్ అంత జాగ్రత్తగా మాట్లాడండి. ఇన్ని రోజులు కాదు మామ మామ అని ఆడింది. చూడు మాట్లాడుతున్నాడా? 100 రూపాయలు పీకేసుకున్నా. 100 రూపాయలు లేదేం లేదు బా. మర్యాదగా ఇచ్చాయి, రాకపోతే నా యారా వాడి దగ్గర ఇంకా ఎందుకుంటాదన్న డబ్బులా? తాగుబోతురా బట్ట కదా, ఎక్కడ సారాయి తాగేసినాడు. పండికి నుంచా అక్క ఇట్టన్న మాట్లా సుశాంత్ ఒంటయ్యట నా బట్ట 100 రూపాయలు కాస్కెళ్ళి బ్యాంక్ కొట్టేస్తా. అందరూ కలుసుకొని కుమ్మేంట్రా. ఈ నా బట్ట ఎట్టేకుంటా పోతాడో చూద్దామా? అట్లుంటది మనతోని. నేను మేము 100 రూపాయలా? చిన్న బిడ్డలు ఒక మాట అనేటప్పుడు ఆలోచించి అనాలా. ఇంకన్నా నీ మనవరాలు బాగా చూసుకో. ఎప్పుడు కొట్టే పనే నీకు. నిజంగానే ఆ గుణవాడు లాక్కపోయినాడవా డబ్బులా? బాగున్నా ఆడ పారేలేదు పాపమా. అవునా? అయ్యో పొలదొంక పనైనా బో పెడతాను తిందువా. ఇంకొకసారి బాగా దిత్తావనుకో కట్టే గొరికేదా. నువ్వు అరిస్తే 6 రూపాయలే, నేను అరిస్తే 10 రూపాయలే. అబ్బా బావునా ఏమనంటే ఇలా చెప్పు, గొరికేస్తా. మీ బాగా నేనేమనలే. పోండి ఆయన పోండి.